విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. రాజధాని అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇంటి నిర్మాణం శరవేగంగా సాగుతుంది. మొత్తం టార్గెట్ పెట్టారు, ఒక సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలి, గృహప్రవేశం చేయాలని చెప్పనుకున్నారు. గత ఉగాది సమయంలో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని సకుటుంబ సపరివార సమేతంగా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ నిర్వహించింది. ఇప్పుడు తాజా దృశ్యాలు చూస్తే అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది ప్రజెంట్ స్టేటస్. ఇది E9 రహదారి దగ్గర, అంటే అందులో ఉన్నటువంటి అమరావతిలో మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి రహదారులు 1, 2, 3, 4 అని ఈస్ట్ నుంచి వచ్చే వాటికి ఒక నంబరింగ్, నార్త్కి వెళ్ళేటువంటి వాటికి ఒక నంబరింగ్ ఇచ్చారు. సో అదే తరహాలో E9 రహదారి దగ్గర ఉన్నటువంటి స్థలం ఇది. అక్కడ 5 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నారు. సుమారుగా 1455 SFT అంటే గజాలు స్క్వేర్ యార్డ్స్లో ఈ నిర్మాణం జరుగుతుంది. మొత్తం అంతా కూడా ఇది అంటే ఆల్మోస్ట్ 1500 గజాల్లో నిర్మాణం జరుగుతుందని చెప్పని అనుకోవచ్చు మనం. ఆ నిర్మాణాన్ని G+1 మోడల్లో నిర్మిస్తున్నారు. G+1 అంటే జస్ట్ ఒక ఫ్లోర్ మాత్రమే ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 1 ఫ్లోరు. సో ఆ స్ట్రక్చర్లో నిర్మిస్తున్నారు. మీరు స్ట్రక్చర్ చూస్తే కనుక క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది. మొత్తం స్లాబ్, పైనుంచి స్లాబ్ అంతా అయిపోయింది. ఎంట్రన్స్ దానికి సంబంధించినటువంటి పోర్టికో నిర్మాణం కూడా కంప్లీట్ అయింది. ఇక సైడ్ వాల్స్కి సంబంధించినటువంటి వర్క్స్ మొదలు పెట్టబోతున్నారు. 1 ఇయర్ టార్గెట్ పెట్టారంటే 2026 మళ్ళీ మార్చి ఏప్రిల్లో ఉగాది వచ్చే నాటికి గృహప్రవేశం చేయాలని చెప్పని టార్గెట్ పెట్టుకున్నారు. సో ఆ దిశగా మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ ప్రహరీ గోడకి సంబంధించి అంటే ఇదంతా కూడా ఫెన్సింగ్ చేశారు. ఫస్ట్ షీట్స్ అన్నీ కూడా కింద గ్రౌండ్ లెవెల్ ఏ నిర్మాణం జరుగుతుంది ఏంటనేది మనకు బయటికి కనబడలేదు, బట్ పైకి వచ్చిన తర్వాత క్లియర్ కనిపిస్తుంది పిక్చర్. G+1 స్ట్రక్చర్గా చేస్తున్నారు. మొత్తం 5 ఎకరాల ల్యాండ్ ఇది. ఇక్కడ చూస్తే కనుక ఫ్రంట్ పోర్టికో నిర్మాణం ఇవన్నీ కూడా అంటే గ్రౌండ్ ఫ్లోర్ లాగా కనిపిస్తుంది. ఇటు సైడ్ చూస్తే G+1 కనిపిస్తుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఒక స్థాయిలో ఇది చూస్తే మామూలుగా హై రైజ్లు, పెద్ద పెద్ద భవంతులు ఇట్లాంటివి కాకుండా ప్రిఫరెన్స్ ఏంటంటే అమరావతిలో జోనల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. తర్వాత భవిష్యత్తులో అందరికి కూడా అర్థమైంది. అది ప్రతి చోట 16 అంతస్తులు 20 అంతస్తులు కడతానికి కుదరదు. అదే తరహాలో రెసిడెన్షియల్ ఏరియాలో కూడా G+2కు మించి పర్మిషన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే ఫ్యూచరిస్టిక్గా, ఎందుకంటే ఇది 5 ఎకరాల స్థలము, ఇక్కడ ఉండేటువంటి వర్కర్స్కి కూడా చిన్న క్వార్టర్స్ లాగా ఏర్పాటు చేయబోతున్నారు. కారు పార్కింగ్లకు సంబంధించి కార్యాలయం అంటే ఆయన క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉండేలాగా దీనిలో నిర్మాణం చేస్తున్నారు. ఫ్యామిలీ ఉండడానికి బ్యాక్ సైడ్కి G+1 మోడల్లో కడుతున్నారు కాబట్టి బ్యాక్ సైడ్కి రెసిడెన్షియల్ పర్పస్లో ఉపయోగిస్తారనమాట. SRR కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సంస్థే మొత్తం ఈ నిర్మాణ ప్రక్రియ బాధ్యత అంతా కూడా తీసుకుంటుంది. ఆల్రెడీ ముందుగానే గృహప్రవేశాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే 11 నెలల టార్గెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్మాణం పూర్తి చేయడానికి. ఇది చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ నిర్మాణం ఇది. ఎందుకంటే సీఎం రెసిడెన్స్ అనేది మళ్ళీ వేరే ప్లాన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కానీ సీఎం రెసిడెన్స్గా ఉపయోగించేందుకు అమరావతి మాస్టర్ ప్లాన్లో గవర్నర్కి ఎలా అయితే రాజ్భవన్ కేటాయిస్తారో అదే తరహాలో ఎవరు సీఎంగా ఉన్నా కానీ సీఎం రెసిడెన్స్ని ఒకదాన్ని ప్లాన్ చేశారు. అది రివర్ ఫ్రంట్ సైడ్కి వస్తే ఆ నిర్మాణం సపరేట్, అది మాస్టర్ ప్లాన్లో భాగంగా గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా అది నిర్మించడానికి ప్లానింగ్ చేస్తారు. ఫస్ట్ అయితే HOD టవర్స్, అసెంబ్లీ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ తర్వాత రాజ్భవన్ ఇవి కూడా టేకప్ చేస్తారు. దాంతో సంబంధం లేదు. ఇది పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఒక 5 ఎకరాల భూమిని E9 రహదారి పక్కన ఉన్నటువంటి భూమిని 5 ఎకరాల భూమిని కొన్నారు. ఈ 5 ఎకరాల భూమిలోనే కుటుంబ అవసరాల కోసం, ఆయన కార్యాలయ అవసరాల కోసం, ఎందుకంటే తర్వాత లోకేష్ గారు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన మంగళగిరి పక్కనే కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీ ఇక్కడే ఉంటారు కాబట్టి దాని అవసరాలకు తగ్గట్టుగా విశాలంగా నిర్మిస్తున్నారు. పార్టీకి సంబంధించి ఎమర్జెన్సీ మీటింగ్స్లు కానీ జరిగేటువంటి సందర్భాల్లో పార్టీకి సంబంధించిన సమాలోచనలు జరిగినా కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలాగా విశాలంగా ఈ ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. సో ఈ ప్లానింగ్ అంతా బాగుంది. మొత్తానికి డిజైన్స్ కానీ ఇవి కానీ ఏవి కూడా బయటికి రిలీజ్ చేయలేదు. ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా పర్యవేక్షిస్తున్నారు. ఆయన అప్రూవల్తోనే నిర్మాణం జరుగుతుందని చెప్పిన మాట మాత్రం బయటకు వస్తుంది. సో ఆల్రెడీ హైదరాబాద్లో ఒక సొంత ఇంటి నిర్మాణం జరిగింది, నారావారిపల్లిలో కూడా ఒక సొంత ఇంటి నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఈ అమరావతి రెసిడెన్స్ని కంప్లీట్ చేస్తే కనుక 3వ ఇంటిని రెడీ చేసుకున్నట్టుగా అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం పని జరుగుతున్నటువంటి వేగాన్ని బట్టి చూస్తే కనుక మరొక 6 నెలల్లో పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఇది అక్టోబర్ మాసం, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నాటికి ఈ నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే డిసెంబర్ నాటికి ఒక షేప్ వచ్చేస్తుంది. అప్పటికి ఇంటీరియర్ వర్క్స్ మొదలయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. బహుశా ఇక వర్షాలు కూడా తగ్గుతున్నాయి కాబట్టి పని స్పీడ్ అందుకుంటుంది. ఈ 6 నెలల్లోనే కంప్లీట్ చేసి వచ్చే వేసవికి ముందర ఉగాది, శ్రీరామనవమి సమయంలోనే ఈ గృహప్రవేశం చేయడానికి ఏపీ సీఎం రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు
ఆయన కరకట్ట నివాసాన్ని ఉపయోగిస్తూ వచ్చారు. దాని మీద రాజకీయంగా అనేక విమర్శలు వచ్చినా కానీ అది చట్టబద్ధమైందా చట్టబద్ధం కాదా ఇలాంటి చర్చలు చాలామంది లేవదీసినా కానీ ఆయన అక్కడే కొనసాగారు. విపక్ష నేతగా ఉన్నా కానీ అక్కడే కొనసాగారు. సో ఫైనల్గా అమరావతిలో సొంత ఇంటి కళను నెరవేర్చేటువంటి ప్రక్రియగా మనం చూడాల్సి ఉంటుంది. ఇది అమరావతి నిర్మాణానికి రూపురేఖల రూపకర్తగా కూడా చంద్రబాబు నాయుడు గారే ఫస్ట్ బయట నుంచి అక్కడికి వెళ్ళి అమరావతిలో నిర్మాణం చేసుకున్నటువంటి ఫస్ట్ ఇంటి యజమానిగా మనం చూడాల్సి ఉంటుంది. సో మొత్తం ఒక 6 నెలల్లో ఈ నిర్మాణాన్ని ఈ గృహాన్ని కూడా గృహప్రవేశం దిశగా తీసుకెళ్లేందుకు కసరత్తు చేసినట్టు కనిపిస్తుంది. టార్గెట్ ఇచ్చిన సమయంలో కంప్లీట్ చేయడానికి ఈ ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా కుస్తీ పడుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఇంత వేగంగా పని జరగడం, ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్స్ స్పీడ్ చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. అటు ఆల్రెడీ ఇటు E9 రహదారికి సంబంధించినటువంటి రహదారి వ్యవస్థల నిర్మాణం పూర్తయింది. ఎమ్యూనిటీస్ కల్పించేటువంటి ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ నిర్మాణం కంప్లీట్ అయితే ఆ పాటికి ఈ ఎమ్యూనిటీస్ సౌకర్యాలు, రహదారి, విద్యుత్, ఈ సౌకర్యాలన్నీ కూడా మీరు చూస్తే ఇక్కడ పైన హై టెన్షన్ విద్యుత్ లైన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువైపు నుంచి విద్యుత్ లైన్స్ రూట్ కూడా ఉంది కాబట్టి రోడ్ వేసిన తర్వాత అక్కడ లైటింగ్ సిస్టమ్ అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి పవర్ సప్లై, వాటర్ సప్లై, డ్రైనేజీ అరేంజ్మెంట్స్ ఇవన్నీ జరిగితే కనుక ఖచ్చితంగా 6 నెలల్లో గృహప్రవేశం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.